అందరికీ నమస్తే. దళితులను పోలీసులు నంచుక తింటున్నారు. వాళ్ళకి చిత్ర హింసలు గురి చేస్తున్నారు. మొన్న షాద్నగర్లో చూసినాం. ఒక దళిత మహిళ పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. సరే, ఆ తర్వాత తెలిసి చర్యలు తీసుకున్నారు. ఆమెను ఎట్లా చిత్ర హింసలు పెట్టిండ్రు, ఆయన ఎట్లా కొట్టిండ్రు చూసినాం కదా. ఇంకొక దళిత మహిళను కూడా పోలీసులు అట్టే కొట్టిండ్రు. ఆమె చెప్తేది వినండి. విన్న తర్వాత నేను మళ్ళీ చెప్తా స్టోరీ. ఇది ఒక లవ్ స్టోరీ. వీళ్ళ పిల్లగాడు, వీళ్ళ కొడుకు, ఆయన మైనర్ అని వీళ్ళు చెప్తున్నారు, మేజర్ అని పోలీసులు చెప్తున్నారు. ఒక మైనర్ అమ్మాయిని లేపుకపోయాడు లవ్. తర్వాత పోలీసులు ఏం చేసిందని చెప్తుంది. సార్ రోజు 9 గంటలకు రమ్మంటాడు, 9 గంటలకు రమ్మంటాడు సార్. నేను ఆ 9 గంటలకు ఎక్కడ పోలే సార్. పోతా సార్ అంటే పోతాంటావా కూర్చోంటాడు. 3 నెలల ఈడికి తిరుగుతున్నా సార్. నాకు నీళ్ళు లేని కూర్చున్న జాగ్రత్తకి లేచిపోతే ఆడుకోతాను కూర్చోంటాడు సార్. ఇంత ఘోరంగా పెట్టిండు సార్. 3 నెలలు అయింది కాబట్టి నా తిండి కడుపులేదు సార్. నా డబ్బు కడుపు కొడుకుని గన్నతో చంపిస్తా అంటాడు, కాల్ చేస్తా అంటాడు. 2 సార్లు అన్నాడు సార్. నేను నా మనసులో బాధ పెట్టుకుని వద్దు సార్ అని కాలమైన పడితే నాకు తన్నేను సార్. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఒకటొకటి. మస్తు ఘోరంగా కాలమే లాడి కొట్టిండు. 32 దెబ్బలు, చేతిలో 15 దెబ్బలు కొట్టిండు, మోకాళ్ళ మీద 4 దెబ్బలు కొట్టిండు. ఇంత ఘోరంగా అయితే నేను కొన్ని ఇళ్ళకి పోయినా సార్. నేను మా అమ్మాయికి సార్ ఇంత ఎఫెక్ట్ చేస్తే నేను ఎంత ఇది ఉండదు సార్. నాకు 9 గంటల ఒక్క నిమిషం ఎక్కువైతే ఒక్క నిమిషం లేట్ వచ్చిన మళ్ళీ చెప్తా. ఈమె పేరు కళావతి, ఈయన పేరు నర్సప్ప. భార్యాభర్తలు. వీళ్ళ కొడుకు నరేష్. వీళ్ళది ఏ ఊరు అని అంటే నవల్గా అనే విలేజ్. ఏడుంది ఇది? వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో ఉంది. అయితే ఈ నరేష్ అనే పిల్లగాడు ఏం చేసిందంటే ఈ కాశీంపూర్ అనే ఊరికి సంబంధించిన ఒక మైనర్ అమ్మాయిని తీసుకుపోయాడు. ఎప్పుడు? నవంబర్ 2 కాదు, మే 2వ తేదీన నరేష్ అనే అమ్మాయి ఈ అమ్మాయిని లేపుకుపోయాడు. వీళ్ళ ఊర్లు ఏడు ఉంటాయంటే ఒకటే రోడ్డుకు ఇవతల పక్క కాశీంపూర్, ఇవతల పక్క నవల్గా, టువర్స్ బషీరాబాద్ పోయే రోడ్డు. తాండూరు టౌన్ ఉంది కదా ఇప్పుడు. తాండూరు టౌన్ నుంచి ఆల్మోస్ట్ 12 నుంచి 10 కిలోమీటర్లు వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళైతే దళితులు, నరేష్ వాళ్ళు దళితులు. ఈ కాశీంపూర్ అమ్మాయి వాళ్ళు ఏ సామాజిక వర్గం ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, పోలీసులు మే 4వ తేదీన కేసు బుక్ చేశారు. మే 2న జరిగితే మే 4న కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఏమడతారంటే ఈ తల్లిదండ్రులను ఈ నరేష్ అనే పిల్లని పట్టుకురండి. వీళ్ళ కొడుకు నరేష్ ఏనుడో పట్టుకురావాలి. మీరు నరేష్ ఏనుడో చెప్పాలి, మేము పట్టుకొస్తామని చెప్పి ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ మే 4 నాడు కేసు బుక్ అయింది కదా. మే 5 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రావాలంట పోలీస్ స్టేషన్కి. తర్వాత రాత్రి 9 గంటలకు పోవాలంట. మధ్యలో బువ్వ పెట్టేది లేదు, నీళ్ళు పోసేది లేదు. కాలు మొక్కితే తను కూడా విన్నాడు ఎస్ఐ రవికుమార్ అనేది. ఆయన కాలు మొక్కితే ఇక మోకాళ్ళ మీద కొట్టుడు, కాళ్ళ మీద కొట్టుడు. ఇదొక 3rd డిగ్రీ. 3.5 నెలలు తిరిగిండ్రు. 3.5 నెలల పాటు తిరిగిండ్రు వీళ్ళు. ఎంతసేపటికి మీ కొడుకు ఎన్నోడు చెప్పాలి, లేకపోతే మీ తోడుకలు తీస్తాం, మీ బొక్కలేర కొడతామని చెప్పి చిత్రహింసలు గురి చేసాడు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. 3.5 నెలలు ఆ వార్త బయటికి రాలే. ఆగస్టు 15 నాడు ఏదో జెండా కవరేజ్ కోసం పోతే, ఆ జెండా కవరేజ్ కోసం మీడియా వాళ్ళు పోతే ఈమె వచ్చింది జెండా ఎగరేస్తారని చెప్పి ఈమెను బయట నిలబెట్టారు. ఆడ మీడియా వాళ్ళని చూసి మాట్లాడింది, మేము ఏడ్చుకుంటా. ఆడ తెలిసింది. లేకపోతే ఇంకా అదే పని, కొట్టడం అంట. మోకాళ్ళ మీద కొట్టడము, మోచిపాల మీద కొట్టడము, కాళ్ళకు కొట్టడము, చేతులు కొట్టడము, నీళ్ళు అడిగితే దొబ్బేయడము, కాళ్ళ మొక్కితే తొక్కేయడము, బూట్ కాళ్ళతో కాళ్ళం తొక్కుతారట పోలీసు వాళ్ళు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో. ఆ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. 3.5 నెలలు ప్రపంచానికి తెలియదు. ఒక పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఆ పోలీస్ హెడ్లకు తెలియదు, ఎవరికి తెలియదు. ప్రతి జిల్లాకు ఎస్పీ ఉంటారు. మళ్ళీ పక్కనే సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ. తాండూరు కాన్స్టిట్యున్సీ పక్కనే కదా కొడంగల్ కాన్స్టిట్యున్సీ. తీరా ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దళితుల మీద దాడులు ఎక్కడెక్కడ జరిగినా తెలుసా? షాద్నగర్, అది కూడా కొడంగల్ దగ్గరనే, యువతల పక్కకు, తాండూరు యువతల పక్కకు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధను. ఇక చెప్పిర్రట, మీ కొడుకు ఏనాడు మీరు చెప్పకపోతే మేమే పట్టుకొచ్చి తుపాకీ పెట్టి కాల్ చేస్తామని చెప్పిర్రట. వీళ్ళన్నారంట ఫస్ట్ పట్టుకొచ్చి కాల్చుకోండి సార్, మాకేం తెలుసు అని చెప్పారట.
వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయాలి, పెరిగిన టెక్నాలజీ ఎట్లా ఉంది, ఏం కథ ఉంది, వీళ్ళు చెప్తే పట్టుకొస్తారనా మీరు? వాళ్ళ తల్లిదండ్రులు ఆడున్నాడు పలానా దగ్గర పట్టుకొస్తారు. ఆ పిల్లగాడు అంతకు ముందే హైదరాబాద్ ఉన్నాడంట, హైదరాబాద్లో ఏదో పని చేసుకొని బతాడంట. అంతకుముందే ఇదంతా లవ్ వ్యవహారం అంతా అయితేనే పెద్ద మనుషుల పంచాయతీ అన్నీ అయినాయంట ఆల్రెడీ. ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసంట, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు. ఇద్దరు అమ్మాయిలని వీళ్ళు అంటున్నారు, ఈ అబ్బాయి వాళ్ళ నరేష్ వాళ్ళ అమ్మ నాయన. పోలీసు వాళ్ళేమో లేదు లేదు ఈ పిల్లగాడు మేజరే, ఆమె ఆ పిల్లకపోతే మైనర్ అని చెప్తున్నారు. ఆ పిల్ల కోసము వాళ్ళ కోసమని ఇప్పుడు ఖచ్చితంగా కేసు బుక్ చేయాల్సిందే నరేష్ మీద, మైనర్ అయితే. ఈయన కూడా మైనర్ అయితే మరి ఏం చేయాలో మీరు ఆలోచించండి. కానీ వీళ్ళని చిత్రహింసలు పెట్టడం ఎందుకు? లాస్ట్కు దళిత సంఘాల వాళ్ళు వచ్చి కాపాడారు. దళిత సంఘాల వాళ్ళు ఇదంతా మీడియాలో వార్త వచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళను పోలీస్ స్టేషన్ ముందర పోయి ధర్నా చేసుడు ఇవన్నీ పనులు చేస్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్లో దళితుల మీద ఎందుకు ఈ జైభీమ్ సినిమా ఎందుకు రిపీట్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో? షాద్నగర్ సంఘటన జరిగి 15 రోజులు కాలేదు, ఆడంతే కదా. పక్కింట్లో బంగారం పోతే ఆ బంగారం తుణుకేదో వాళ్ళ ఇంటి ముందర దొరికిందని చెప్పి తీసుకుపోయి ఆమెను మస్తు కొట్టిర్రు. షాద్నగర్ ఆమె ఇంకా మొన్ననే హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయింది వీళ్ళు చేసిన 3rd డిగ్రీకి. ఇది ఇంకొకసారి 3rd డిగ్రీ ప్రవేశించినట్టుంది ఈమె మీద కూడా. ఏంది అంటే సిఐ ఉన్నాడు, సిఐ కూడా మాట్లాడాడు. సిఐ ఏమంటాడంటే ఈమెనే సపోర్ట్ చేసింది వాళ్ళకి, ఆ పక్కిండలతో ఫోన్ నెంబర్లకు డబ్బులు పంపించింది గూగుల్ పేతోనని పోలీసులు చెప్తున్నారు. మరి పంపిస్తే ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి, మీకు టవర్ సిగ్నల్ అన్నీ ఉంటాయి కదా. ఆ పిల్లని పట్టుకోనికి వీళ్ళని కొట్టాలనా, అది తల్లిదండ్రులను కొట్టాలనా? ఇదేమి శిక్షణ ఇచ్చారు మీకు పోలీసు వాళ్ళకు? మీకు టెక్నికల్ ఉంది కదా, సపోర్ట్ ఉంది కదా. ఫోన్ నెంబర్ ఉంటే నీకు మనిషిని పట్టుకోవచ్చు. ఆయన ఏ దాని కింద ఉన్నాడు, డబ్బులు ఇస్తే ఏనో తను ఏటీఎంలో డ్రా చేసుకుంటాడు కదా, ఏదో షాప్లో కోస్తాడు కదా. దొరకలేదు పట్టుకుంటే 3.5 నెలల నుంచి మీకు ఆ పిల్లాడు దొరకకపోతే వీళ్ళని చిత్రహింసలు పెడతారా? దీని మీద ఈ విషయం కూడా ఈ వార్త కూడా బయటికి రాకుండా దాచిండ్రు. ఈ మధ్యకాలంలో వికారాబాద్, తాండూరు, అటికెళ్ళి కొడంగల్ పరిసర ప్రాంతాలలో వస్తున్న వార్తలన్నీ కూడా దాచిపెడుతున్నారు. నాతో సిరీస్ ఉంది, ఆ సిరీస్ మీద చెప్తా. కొడంగల్ కాన్స్టిట్యున్సీతో సహా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా జరిగింది ఒక వార్త. ఆ వార్త కూడా బయటికి రాకుండా తొక్కిపెట్టిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి తొక్కిపెట్టిండా, ఆయననే హోంమంత్రి కాబట్టి ఆయన్నే అంటారు. ఈ వార్తలు బయటికి రాకుండా చేస్తున్నారు. ఎనీవే ఇదొక కథ, ఇదొక మరో ఏమంటారు, ఇదొక మరొక జైభీమ్ సినిమా లాగా కనిపిస్తుంది. షాద్నగర్ మించిన జైభీమ్ ఇది. ఇక సమాజమే స్పందించాలి. ఈ పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా తయారయ్యారు, రాజకీయాలకు ఎందుకు అట్లా అయిపోయినరు, మరి అవతలలో ఏమైనా బలవంతులా, ఏమైనా రాజకీయం ఎంటర్ అయిందా? ఇక దీని మీద ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.